హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మాస్ కిచెన్ బై శ్రీలత. ఈరోజు నేను ప్రసాదం కోసం రవ్వ కేసరి చేస్తున్నానండి. సో నా వీడియో స్కిప్ అవ్వకుండా ఎలా చేయాలి, ఏమేమి కావాలి, వాటికి ఎంత క్వాంటిటీ కావాలి అనేది పక్కాగా చెప్తానండి. ఒకసారి నా వీడియో స్కిప్ అవ్వకుండా చూసేయండి. ముందుగా కడాయి పెట్టేసుకొని 7 to 8 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకోండి. ఆ నెయ్యిలో జీడిపప్పు, కిస్మిస్లు మనకు కావాల్సినన్ని వేసుకోవచ్చండి. సో బాగా కలర్ మారేంత వరకు ఆ నేతిలో వేయించేసుకోండి. వేయించుకున్న తర్వాత అదే నెయ్యిలో 1 గ్లాస్ సూజీ రవ్వ తీసుకుంటున్నానండి. నేను బాగా ఫ్రై చేసేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్లతో పాటే రవ్వ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఒక 5 మినిట్స్ పాటు కలుపుతూనే ఉండండి, లేదంటే మాడిపోతుంది. సో కలుపుతూ ఉన్న తర్వాత 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసులు వాటర్ బాయిల్ చేసుకోవాలండి. బాగా బాయిల్ చేసుకున్న వాటరే రవ్వలో వేసుకోవాలండి. ఎప్పుడు చల్లటి నీళ్ళు వేసుకుంటే కనుక ఉండలు కట్టేస్తాయి. ఎప్పుడు వేడి నీళ్ళే వేసుకోవాలండి. కొంచెం దగ్గర పడేంత వరకు తిప్పుతూ ఉండండి. సో దగ్గర పడిన తర్వాత 1 గ్లాసు రవ్వకి గ్లాసు పావు షుగర్ వేసుకుంటున్నానండి. స్వీట్నెస్ అనేది ఎక్కువగా తినేవాళ్ళు 1.5 వేసుకోండి. నేను 1.5 గ్లాసు షుగర్ వేసేసుకొని షుగర్ కరిగేంత వరకు తిప్పేసుకోవాలండి. ఎక్కువగా షుగర్ ఉంటే బాగా స్వీట్నెస్ అనేది వస్తుందండి. సో 1.5 అయితే కరెక్ట్గా సరిపోతుందండి, అకార్డింగ్ టు మై మెజర్మెంట్స్. సో మీరు బాగా స్వీట్ తింటే కనుక 1.5 ఖచ్చితంగా వేసుకోండి. సో షుగర్ కరిగిపోయింది కదండి, ఇందులోనే 1/2 స్పూను యాలకుల పొడి వేసుకోండి. చాలా బాగుంటుందండి, యాలకుల పొడి వేస్తే టేస్టీగా ఉంటుంది. సో ఖచ్చితంగా యాలకుల పొడి వేసేసుకోండి. సో చూడండి, ఆ మాత్రం సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందామండి. ఒకసారి మీరు కూడా నా వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేసేసుకోండి. ప్రసాదం కోసమే కాదండి, ఖాళీగా ఉన్నప్పుడు కూడా నాకు చాలా ఇష్టం, చేసుకొని తినేస్తూ ఉంటాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.